దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఈ సాయంత్రకాలం మందు దేవుని స్తుతించి ప్రభుని ఆరాధించడానికి కుటుంబ సమేతంగా మనందరం కలిసి ఆయన గణపరచడానికి దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఉచితమైన రక్షణని మనకిచ్చి ఆయన సొత్తుగా ఆయన స్వాస్యంగా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుని మనల్ని స్తుతించే కృపని మనకు అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన ప్రభువా, పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకి దేవుడు, అన్ని నామముల కంటే పైనామం ధరించిన ఘనమైన మహారాజు, మీరు మాకు దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన, వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని నాయన కీర్తించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఏ యోగ్యత మాలో లేదు నాయన, ఏ అర్హత లేదు. అటువంటి అనర్హులైన మాకు మీ ఉచితమైన కృపచొప్పున మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా చేసుకుని మీ సొత్తుగా చేసుకుని మిమ్మల్ని సేవించి మిమ్మల్ని ఆరాధించే నాయన మరి ప్రవ్వా, మీ బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క రాత్రి కాలం మందు నీ బిడ్డలైన వారితో కలిసి లైవ్లో ఈ విధంగా ఆరాధించి నాయన మిమ్మల్ని మహింపరచడానికి, మీ శ్రేష్టమైన మాటలు వినడానికి ఈ సమయంలో మాతో మీరుండి నాయన మరి ప్రవ్వా, మీరు మాకు తోడే నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మహిం పొందండి నాయన మరి ప్రవ్వా, మీ దాసుల ద్వారా మీ శ్రేష్టమైన మాటల్ని మాకు అనుగ్రహించండి. మీ వాక్యము మా పాదములకు దీపమైనది నాయన మరి ప్రవ్వా, మేము నడవడానికి నాయన దారి చూపించే నాయన మరి ప్రవ్వా, మీ వాక్యాన్ని ప్రవ్వా మరి తండ్రి, మీ నీతి మార్గంలో భక్తి మార్గం నడవడానికి ప్రవ్వా, మీ వాక్యం మీ ఉపదేశం మాకెంతో అవసరం తండ్రి. నాయన మరి తండ్రి, లోకంలో పాపంలో పడిపోకుండా మరి పరిశుద్ధతలో ముందు కొనసాగడానికి నాయన మీ వాక్యానుసారంగా నాయన మరి తండ్రి, మీ వాక్యాన్ని గైకొని ఆ ప్రకారంగా జీవించే వారంగా మీ కృపనిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంకా నువ్వు ప్రవ్వా, ఎవరైతే నాయన మీ సత్యము తెలియక అసత్యంలో ఉన్నారో మరి తండ్రి, ఇంక నువ్వు నాయన మిమ్మల్ని ఎరుగలేని స్థితిలో ఉన్నారో, మీరిచ్చే ఉచిత రక్షణ పొందలేని వారుగా ఉన్నారు నాయన, ఇదే అనుకూల సమయం, ఈనాడే రక్షణ దినంగా వారి జీవితాలకు ఉండడానికి సహాయం ఇచ్చి మీ సమాధానాన్ని మీ శాంతిని నాయన ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. మాతో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి. మేమందరం ఈ యొక్క మనసుతో నాయన మిమ్మల్ని సేవించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా, మిమ్మల్ని మహింపరిచే వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మా పెదవులతో కాకుండా మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి ఆరాధనలు మీకు సమర్పించే వారంగా మీరు మాకు తోడి నడిపించుకోండి నాయన. మీకు స్తోత్రాలు. ఆరాధన అంతట్లో, కుటుంబ ఆరాధన అంతట్లో మీరు తోడయండి. మహిమ ఘనత ప్రభువాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి దేవుని మహింపరుద్దామండి. మనందరికీ వచ్చిన పాట, కృపా సత్య సంపూర్ణడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడేదనయ్యా నజరేయుడు అనే పాటను పాడి దేవుని గణపరిచి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. కృపా సత్య సంపూర్ణుడు మన దేవుడు, పూజించడం ఆరాధించడం శ్రేష్టం కదా. నజరేయుడు గలిలయుడు మన నజరేయుడు యేసయ్యని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన కీర్తిద్దాం. సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా వాక్య ప్రణమ రూపమా, దివ్యలోక తేజమా, దివివేడి దివికరించిన మహిమ రూపమా, దినమెల్ల పాడిన వెనోళ్ళ పొగడిన నా ఆశ తీరుడు నా దైవమా.
తోడుగా ఉన్నవాడు. నీ ప్రేమ చాటగా మనసార పాడగా నా భాష చాలదు నా దైవం. నిత్యుడైన దేవుడవు నీతి స్వరూపుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు. నిత్యుడైన దేవుడవు నీతి స్వరూపుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు. నీ ప్రేమ చాటగా మనసార పాడగా నా భాష చాలదు నా దైవమా. నీ ప్రేమ చాటగా మనసార పాడగా నా భాష చాలదు నా దైవమా. నజరేయుడా గలిలయుడా నజరేయుడా గలిలయుడా నజరేయుడా నాదు గలిలయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. నజరేయుడా గలిలయుడా నజరేయుడా గలిలయుడా నజరేయుడా నాదు గలిలయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. దేవుని స్తుతించి కృపా సత్య సంపూర్ణుడైన మన దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, వాక్య ప్రణమ రూపుడైన ఆ దేవుని గణపరిచి వాక్యమే శరీరధారి అయి మన మధ్యకి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన వసించి అనుదినము మనల్ని వాక్యములో బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ దేవుని మహిమపరిచే బాధ్యతనిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. మరొక పాట పాడి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధించేదాము, ఆర్భటించేదాము. యేసుని సన్నిధిలోనే పాటని స్తుతించి దేవుని గణపరిచి దేవుని మహిమపరుద్దామండి. కోట గోడలన్నీ
ఇజ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా స్తుతులపై ఆసీనుడా యేసయ్యా మా ప్రార్థనలు ఆలకించువాడా. ఎరికో కోట గోడలన్నీ కూలిపోయి కాలిపోయి ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా స్తుతులపై ఆసీనుడా యేసయ్యా మా ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతియాగము చేయువాడే నిన్ను మహిమపరచువాడా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. యూదా దేశపు మీదికి శత్రు సైన్యము దండెత్తగా యెహోషువ పాపి తన ప్రజలను స్తుతించగా స్తోత్రం. యేసయ్య యుద్ధం చేసెను, అద్భుతాశ్చర్యములు పొందెను. యూదా దేశపు మీదికి శత్రు సైన్యము దండెత్తగా యెహోషాపాతు తన ప్రజలతో స్తుతించగా స్తోత్రం చేయగా దేవుడే యుద్ధము జరిపెను, అద్భుతాశ్చర్యములు పొందిరి. వేరకాలోయలో కూడిరి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. ఆపదించెను యేసుని సన్నిధిలో, ఆనందించెను మరలా ఆనందించెను దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యము మరి చేతులెత్తి స్తుతించెదము. జీవఫలము ప్రభుకర్పించి స్తుతి గీతం పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. దేవుని స్తుతించి శత్రు సైన్యము మీదకి దండెత్తినప్పుడు దేవుడే గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు పక్షాన్ని ఇచ్చిన విధంగా శత్రువైన అపవాది మన మీద ఎన్ని శోధనలు శ్రమలు తీసుకొచ్చినప్పటికీ దేవుడు మనకు విజయాన్ని ఇస్తూ మన పక్షాన యుద్ధం చేసే దేవుడు, మన పక్షాన విజయాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడని నిబ్బరం కలిగి ఆయన వైపు చూచేవారంగా ఈ విధంగా దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఆయన గణపరిచే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చినందుకే ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నామండి. మాతో కలిసి రాత్రి కాలం మందు కుటుంబ ఆరాధనలో దేవుని స్తుతించి దేవుని మీరు కూడా మహింపరిచిన విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క లక్షణాల్ని మనం తెలుసుకుంటూ ఆయన ఎంత గొప్ప దేవుడు ఎరిగిన వారమై ఆయన ఆరాధించే కృపని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మేము ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన నిత్యుడగు తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. అంతేకాదు మనం వింటున్నాం సర్వము ఎరిగినవాడైన ఆయన అన్ని స్థలాల్లో ఉన్నవాడు. అంతేకాదు మన హృదయ అంతరంగాల్ని కూడా వెతికి తెలుసుకునే దేవుడు. మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో ఆయనకి లెక్క పెట్టి ఉన్నానని వాక్య గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన చింత యావత్తు ఆయన మీద వేసి దేవుడిచ్చే గొప్ప విజయాన్ని మనం పొందుకునేవారంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఈ రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందామండి. దైవజనునికి సమయం.
దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. మరి ఈ విధంగా దేవుని వాక్యంలో మనం అందరం బలపరచబడడానికి, దేవుని గురించి అనేకమైన ఆత్మీయమైన విషయాలు తెలుసుకోవడానికి, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం వాక్యంలో ఎదగడానికి దేవుని వాక్యం మనకి ఎంతగా సహాయపడుతుందని నేనైతే నమ్ముతున్నాను. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు. దేవుడి వాక్యాన్ని మనం తెలుసుకోవడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది. ఇవాళ ఓమ్ని సైన్స్ అన్న ఓమ్ని సైన్స్ అనగా ఆమ్నిసెంట్. ఎవరు ఆమ్నిసెంట్? సర్వ జ్ఞాని అయిన దేవుడి గురించి మనం చూసాం. సో దేవుడు ఎవరు అనే సబ్జెక్ట్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు దేవుడి గురించి అనేకమైన విషయాలు వింటూ వచ్చాం. దేవుడు ఎవరు, ఆయన గుణలక్షణాలు ఏంటి అనే దాని గురించి, ఆయన క్యారెక్టర్ గురించి మనం చదువుతూ వచ్చాం. దేవుడు ఆల్ నోయింగ్ గాడ్ అనగా అర్థం అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలిసిన దేవుడు. ఇవాళ దేవుని బిడ్డలమైన మనం మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఎరగక, ఆయన ఎవరో తెలుసుకోక ఇంకా మనం ఆ దేవునికి ఇవ్వాల్సిన స్తోత్రం స్తుతులు ఇవ్వలేకపోతాం. నువ్వు నమ్మితే నీ జీవితాన్ని తీసుకెళ్ళి మొత్తం ఆయన జీవితం ఆయన చేతుల్లో పెట్టేస్తాం. ఇఫ్ యు రియలీ ట్రస్ట్. సరైన నమ్మకం లేనప్పుడు మనం మొత్తం ఇవ్వలేం. దేవుడి మీద నీకు నిజమైన నమ్మకం కలగాలంటే ముందుగా దేవుడు ఎవరో నువ్వు సంపూర్ణంగా తెలుసుకో. ఆల్ నోయింగ్ గాడ్. ఒక మాటలో చెప్పాలంటే, నన్ను కాదు, నా సంగతికి వస్తున్నా. నన్ను మీరు ప్రేమిస్తున్నారా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, నా భార్యని, పెన్ను, నా వాచ్ మర్చిపోయాను. మా వైఫ్ని అడిగాను అనుకో, డూ యూ లవ్ మీ? నేను అడిగాను అనుకో నా కూతుర్ని, డూ యూ లవ్ మీ? ఏమంటారు మీరు? ఓకే. మీరు నిజంగా ప్రేమిస్తున్నారా అని అడిగా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడు గాఢంగా ప్రేమిస్తారు అని అంటే, వెరీ గుడ్ ఆన్సర్, వెన్ యు నో. అది వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకరికొకరు తెలుసుకోకపోతే ప్రేమించలేరు. నన్ను తెలుసుకోలేను, నన్ను ప్రేమించగలడా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు వాక్యం చూసేవాళ్ళు ఉన్నారు. నేనంటే ప్రేమ కలిగిన వాళ్ళు మంచి వాక్యం చెప్తారు, వినగలగడానికి ఇష్టపడు. కొంతమంది కనబడగానే ఈయన ఎవరో మనకు తెలియదని స్కిప్ అయిపోతారు. కానీ నేను తెలిసిన వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. సో నువ్వు మా కూతురుగా నేను తెలుసు కాబట్టి ప్రేమిస్తాను, భార్య కాబట్టి తెలుసు కాబట్టి ప్రేమిస్తాను. ఆల్ నోయింగ్ అంటే దేవుడికి నీ మొత్తం గురించి తెలుసు. అందుకనే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించగలడు. వెన్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్, దెన్ గాడ్ లవ్స్ యూ. నీ గురించి కొంచెమే దేవుడికి తెలుసుకోవాలి, అక్కడ అర్థం. మనుషులందరి గురించి ఆయనకి తెలుసు. నువ్వు దేవుడిని తిరిగి ప్రేమిస్తున్నావా లేదా అనేది కూడా దేవుడు చూస్తాడు. కొంతమంది తత్వము ముందే తెలిసిపోయింది దేవుడికి. ఇక్కడ ఒక సీక్రెట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే అది ఇంకా పుట్టక మునిపే నువ్వు ఎలాంటోడువో నువ్వు చెప్పగలవా? పుట్టలేనోడు ఎలా ఉంటాడో అనేది ఎలా చెప్తారు? అది మన జ్ఞానం సరిపోదు. కానీ దేవునికి ఆ పుట్టేవాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడో చెప్పేస్తాడు దేవుడు. అది ఆల్ నోయింగ్ అంటే.
అన్నోయింగ్ అంటే అర్థం ఏంటనంటే, ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుడుతున్నారు, ఇద్దరు కమల పిల్లలు. ఇద్దరు కమల పిల్లలు పుడుతుంటే వాళ్ళు ఇంకా భూమి మీదే పుట్ల, కానీ లోపల వాళ్ళ అమ్మ కడుపులో తన్నుకుంటున్నారు. వాళ్ళు తన్నుకొని దేవుడు ముందు చెప్పేశాడు, ఏమన్నా తెలుసా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని చెప్పేశాడు. ఇంకా వాడు పుట్టలేదు, పెద్దవాళ్ళు అవ్వలేదు, భవిష్యత్తు గురించి చెప్పేశాడు వాళ్ళ గురించి. దట్ ఈస్ గాడ్. హీ నోస్. కొంతమంది అనుకుంటారు తప్పు కదండి దేవుడు ఒకరినొకలాగా ఒకరినొకరు. నో 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 నో, హీ నోస్. నీకు అర్థమైందా? ఆల్ నోయింగ్ అంటే అర్థం అది. నీ తత్వం ఎలాగుంటుందో, నీ ఆలోచన విధానం నిన్ను దేవుడు మంచిగానే సృజించాడు, కానీ నీ ఆలోచన విధానం చెత్తగా ఉంది. నీ ఆలోచనలు తెలుసు, నీ హృదయం మంచిది కాదు, దేవుడికి అన్నీ తెలుసు. నిన్ను పుట్టించడంలో పొరపాటు ఏం లేదు, కానీ ముందే తెలుసు దేవుడికి. అది నేను ఎవరి గురించి చెప్పానో మీకు అర్థమైందా? యాసావు, యాకోబు. యాసావు యాకోబుకి దాసుడు కాదు, యాకోబుకి దాసుడు అయిపోయాడు. యాకోబు యాసావుకి దాసుడు. అంటే చిన్నవాడు పెద్దవాడికి దాసుడిగా ఉంటాడు, కానీ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని దేవుడు ముందే చెప్పేశాడు. చూసారా? చదవండి, నిన్న అధ్యాయం ఆది కాండంలో 25వ అధ్యాయము 23వ వచనం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో ఉన్నాయి. చూసారా? ఒక జనపదము కంటే మరొక జనపదం ఏంటంటే బలిష్టమై ఉండును. ఒక జనం కన్నా మరొక జనాంగం బలిష్టంగా ఉంటుంది. చూసారా? పెద్దవాడంట చిన్నవానికి దాసుడు అగును. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును. యాసావు గురించి మలాకీ గ్రంథంలో మొదటి వచనాన్ని చదివితే, మొదటి అధ్యాయం మొదటి వచనం మలాకీ గ్రంథం చూడండి ఏమంటున్నాడు. ఇజ్రాయిలీని గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్యం ఏంటో చూడండి. 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను, అయితే మీరు ఏ విషయంలో మా ఎడల ప్రేమ చూపించి వందురు. ఏసావు యాకోబుకి అన్నకాడా? అయితే నేను యాకోబుని ప్రేమించితిని, ఇది యెహోవాకి. యాసావుని ద్వేషించి అతని పర్వతములు పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి. ముందే చెప్పాడు దేవుడు, అవకాశాలు ఇచ్చాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా తన చిత్త ప్రకారం చేస్తాడు. మీరు ఇది కొంచెం వ్యాస్ట్ సబ్జెక్టు కనుక కొంచెం లేటుగానే వెళ్దాం, ఎందుకంటే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఆమ్ని సైన్స్ అనొచ్చు, ఆమ్ని సెంట్ అనొచ్చు, ఆమ్ని సైన్స్. సైన్స్ కూడా అంటే ఏంటి? సైన్స్ అంటే ఏంటి? మొత్తం యూనివర్స్, ప్రపంచం. ఆమ్ని అంటే అర్థం ఏంటంటే సర్వము ఎరిగిన సర్వ జ్ఞాని అని అర్థం. సూర్యుడి గురించి తెలుసు, చంద్రుడి గురించి తెలుసు, నక్షత్రాలు తెలుసు, ప్లానెట్స్ తెలుసు, మొత్తం ప్రపంచం అంతా, అందులో సృజించబడిన జంతువులు, అందులో సృజించబడిన మనుషులు, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. మన నాలెడ్జ్ సరిపోదు. ఇప్పుడు మాటలో చెప్పాలి అంటే, ఒక చెట్టుని దేవుడు పుట్టించినప్పుడు ఆ చెట్టులో నుంచి వచ్చే కాయ, యాపిల్ చెట్టు అనుకోండి, యాపిల్ చెట్టులో నుంచి వచ్చే యాపిల్ పండు ఎర్రగా ఉంటుందో పచ్చగా ఉంటుందో. మీరు పచ్చ యాపిల్ చూసారా? గ్రీన్ యాపిల్స్ ఉంటాయి, గ్రీన్ యాపిల్స్. నేను తిన్నాను కూడా గ్రీన్ యాపిల్. సో ఎర్రగా ఉండే యాపిల్ దేవుడు సృజించాడు, పచ్చగా ఉండే యాపిల్ని దేవుడు సృజించాడు, రకరకాల కలర్స్ పెట్టాడు దేవుడు. దేవుడికి తెలుసు ఈ చెట్టులో నుంచి ఏ పండు వస్తుందో. ఈ చెట్టు పండు వచ్చిన తర్వాత మనం చెప్తాం ఈ చెట్టు గ్రీన్ యాపిల్స్ చెట్టు, ఈ చెట్టు రెడ్ యాపిల్స్ చెట్టు. బట్ గాడ్ బిఫోర్ ద ఫ్రూట్ హెస్ కమ్ అప్, పండు పుట్టక మునిపే ఆ చెట్టు ఏ కాయ కాస్తుందో దేవుడికి తెలుసు.
మామిడి పళ్ళు ఎన్నో రకాలు ఉన్నాయి. మనం ఆ మామిడి చెట్టుని చూసి ఇది బంగిరిపల్లి మామిడి పళ్ళు కాసే చెట్టు అండి, ఇది రసాలు కాయండి, ఇది కోత మామిడి పండు అండి, ఇదేమో కలెక్టర్ కాయ అండి, రకరకాలు చెప్తాం. కానీ హిమాయతీకి చెట్టు అండి అంటే ఎలా చెబుతున్నారు? చూసి ఆ కాయల్ని కాయడం బట్టి. బట్ దేవుడు అలా కాదు. దేవుడు ఏంటనంటే ఆయన సృజించిన వాడు. హీ నోస్ ద పాస్ట్, హీ నోస్ ద ప్రజెంట్, హీ నోస్ ద ఫ్యూచర్, ఎవ్రీథింగ్ తెలుసు. కొన్నిసార్లు యాకోబు అనుకోవచ్చు ఏమనంటే, అనవసరంగా నేను పొరపాటు చేశాను, నా కొడుకుల్లో చిన్న కొడుకు అంటే నా మిగతా కొడుకులకి అందరికీ అసూయే, అనవసరంగా పంపించాను వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి, నేను ఎంత టెర్రబుల్ మిస్టేక్ చేశాను అని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి ముందే తెలుసు నువ్వు పంపించినప్పుడు ఏం జరుగుతుందో. సడన్గా జరిగేది ఏం కాదు, ఇది యాక్సిడెంటల్గా జరిగేది ఏం కాదు. అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు గోతులో తోసేస్తారు, దాని తర్వాత మళ్ళీ బయటికి తీస్తారు, దాని తర్వాత. సో గాడ్ హెస్ యునో, ఆయన ఏంటంటే ఆమ్నిసెంట్ అంటే అర్థం ఏంటంటే ఎవ్రీథింగ్ గాడ్ నోస్ బిఫోర్ ఇట్ హ్యాస్ హ్యాపన్. జరిగే ముందు, జరగక ముందు ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు ఎస్కటాలజీ అనే సబ్జెక్ట్ చదువుతుంది. ఎస్కటాలజీలో ఏముంది? భవిష్యత్ గురించి. మనం ఏమనుకుంటాం, రేపు ప్రపంచం ఏమవుతుందో అనేది మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు ముందే చెప్పేశాడు కదా. అది అనంత జ్ఞానం అంటే. ఆయన ఆల్ నోయింగ్ అంటే అర్థం ఏంటంటే హీ హాజ్ రివీల్డ్ బిఫోర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఈ భూమి కాలిపోద్దని చెప్పాడు దేవుడు. పంచభూతములు మిక్కిలి వేండ్రములతో కరిగిపోతాయన్నాడు. ఆకాశం చుట్టబడిన గ్రంథం వలె తొలిగిపోద్ది అన్నాడు. సూర్యుడు నల్లగా అయిపోతాడు అన్నాడు. ఇంకా జరగలేదు, బట్ ఫ్యూచర్ చెప్పేశాడు ఆయన. రక్తంగా మారిపోతాడు చంద్రుడు. నక్షత్రాలు, అంజూరు చెట్లు పండ్లు రాలిపోతాయంట. నక్షత్రాలు ఆకాశం కింద పడిపోతాయంట. ఇది జరిగిందా? ఇంకా జరగలా. జరుగుతుందా? తప్పక జరుగుతుంది. ఫ్యూచర్ గురించి కూడా చెప్పేశాడు ఆయన. ఫ్యూచర్ గురించి ఇంకేం చెప్పాడు? నేను నా సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాను అన్నాడు. ఇంకా జరగలేక ఆయన చర్చిని తీసుకెళ్ళడానికి, చర్చ్ సంఘం అనగా ఆయన రక్తంలో కడగబడినటువంటి విశ్వాసం, ఆయన యందు విశ్వసించినటువంటి బిడ్డల్ని, ఆయన యందు విశ్వసించిన వారిని సంఘం అంటారు. ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని, ఆయన రక్తంలో కడగబడిన వారిని సంఘం అంటారు. ఆ చర్చిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. రేపు చర్చ్ ఉండదు. 7 సంవత్సరాలు ఈ భయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి. అప్పుడు చర్చ్ ఉండదు భూమి మీద. ద చర్చ్ విల్ బీ ప్రొటెక్టెడ్. ద చర్చ్ విల్ బీ ఇన్ ద సేఫ్ జోన్. ద చర్చ్ ట్రిబులేషన్ పీరియడ్ ఉండదు. చర్చ్ విల్ బి టేకెన్ ఇన్ టు హెవెన్. ద గాడ్ జీసస్ ముందు చెప్పేశాడు కదా ఆయన. దాని తర్వాత ఇక్కడ 7 ఏళ్ళు మహాశ్రమలు జరుగుతాయి. ఆ శ్రమలు ఎలాగుంటాయి? అక్కడ 3.5 సంవత్సరాలు మహాశ్రమ దినాలు, మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమ దినాలు. ఆ శ్రమ దినాలు ఎలా ఉంటాయి? అది భవిష్యత్తు జ్ఞానం అంటే. ఆల్ నోయింగ్ అంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. అందుకనే సో యూ హ్యావ్ లాట్. దేవుడు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మన చిన్న బుర్ర ఏమర్థమైంది? మనదేమో ఫైనైట్ మైండ్, గాడ్స్ ఏమో ఇన్ఫైనైట్ మైండ్. ఇన్ఫైనైట్ గాడ్ గురించి, ఇన్ఫైనైట్ గాడ్స్ మైండ్ గురించి ఒక ఫైనైట్ మైండ్ ఏం ఆలోచించగలదు? కానీ దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఆ గొప్ప దేవుడి గురించి, ఆ గొప్ప దేవుని జ్ఞానం గురించి, ఆల్ పవర్ఫుల్, ఆల్ ఆమ్నిపటెంట్ గాడ్ గురించి, ఆమ్ని ప్రెసెంట్ గాడ్ గురించి, ఆమ్ని సైన్స్, అన్ని సైన్స్ అంతా తెలుసు ఆయన. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? దేవుడు చదువుకోడు. ఆయన చదువుకొని జ్ఞానం సంపాదించినాడు కాదు దేవుడు. ఆయన చదువుకుంటే జ్ఞానం వచ్చేది కాదు దేవుడికి. గాడ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్ నోయింగ్. సో దేవుడు అంత గొప్ప దేవుడు. ఇవాళ మనం ధ్యానం చేస్తున్నాం ఆమ్నిసెంట్ గురించి, ఆమ్నిసెంట్ గాడ్. సో ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కనుక నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్తాను. రేపు కూడా ఆమ్నిసెంట్ గురించి చెప్పాలి. ఎందుకంటే తండ్రి పరిశుద్ధమైన, అంటే తండ్రి ఆమ్నిసెంట్ అని, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయాలి.
సో దేవుడు తానెవరో తెలుసు ఆయనకి. అది ఆమ్నిసెంట్ అంటే. నీకు తెలియదు దేవుడి గురించి, కానీ నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ గాడ్ నోస్. అందుకనే త్రిభుజం చూసారా? త్రిభుజం అంటే ఏమంటారు? ట్రయాంగిల్. త్రిభుజాలు 3 ఈక్వల్ ట్రయాంగిల్. 3 ఈక్వలే. ట్రయాంగిల్ చూస్తే 3 ఈక్వలే, కానీ 3 భుజాలు చూస్తాం. 3 ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 లైన్స్ సేమ్ ఇలా ఉంటుంది. ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. త్రిభుజాకారం. త్రిభుజాకారంలో 3 ఒకటే. రెక్టాంగిల్లోని 2 1 2 1. బ్రెత్ విల్ బి ద సేమ్. ఈ 2 బ్రెత్స్. లెంత్ 2 లెంత్లు విల్ బి ద సేమ్. దాన్ని ఏమో రెక్టాంగిల్ అంట. కానీ త్రిభుజం మాత్రం 3 కూడా సమానం. ఇవాళ మన దేవుడు త్రియేక దేవుడు. తర్వాత చెప్తాను. ఇంకా అంటే ఈ త్రిభుజాలకు ఎలాగైతే సమానమో 3 సమానమే. తండ్రి ఒక లైన్ తీసుకుంటే, కుమారుడు ఒక లైన్ తీసుకుంటే, పరిశుద్ధాత్మ ఒక లైన్ తీసుకుంటే 3 ఒకటే. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్ ఎవరు? తండ్రి. కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఒకటేనా? కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటేనా? ఇవన్నీ డౌట్స్ చాలామందికి. సో తప్పనిసరిగా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ద సన్ ఈజ్ గాడ్ ద ఫాదర్ అని అంటారా? గాడ్ ద ఫాదర్ ఈజ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కాంప్లికేట్ చేయకూడదు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటనంటే, ఆమ్నిసెంట్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి తెలియనిది ఏమి అనేది ఉండదు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. అనగా హీ నోస్ ఆల్ థింగ్స్. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం చూసారా? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతంతటా సంచారం చేస్తుంది. చూసారా? హీ నోస్. నీకు జరిగిపోయేది కూడా చెప్పేశాడు. నీకు ఇక యుద్ధములే కలుగును. ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మళ్ళీ చదవండి 2 దినవృత్తాంతాలు 16:9. అది తన ఎడల ఎవరికైతే యథార్థ హృదయం ఉందో వారిని బలపరచుటకై. చూసారా? ఆయన ఆమ్నిసెంట్ అంటే, మీకు యథార్థ హృదయం ఉందా, మీది కుల్లి హృదయమా? ఎవ్రీథింగ్ గాడ్ నోస్. మన హృదయం సంగతి ఎవరికి తెలుసు? మన హృదయం ఎంత మోసకరమైంది. హృదయం నిజమైన యథార్థం కలిగినదో లేదో దేవుడికి అన్నీ తెలుసు. ఇవాళ మీరు మీ దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆమ్నిసెంట్ గాడ్ అంటే అన్నీ ఎరిగినటువంటి దేవుడు. ఆల్ నోయింగ్ గాడ్. హీ నోస్ ఎవ్రీథింగ్. యెషయా గ్రంథం 40 అధ్యాయం 13వ వచనం చదివితే, యెషయా గ్రంథం 40 అధ్యాయం 13వ వచనం 13. నీవు దేవుడని 40:13. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? చూసారా? యెహోవా ఆత్మకు నేర్పగలిగినవాడు ఎవరు? ఎవరు నేర్పుతారు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు? ఆయనకి మంత్రి అయి ఆయనకి బోధపరచగలవాడు ఎవరు? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? ఆయనకి వివేకము కలుగజేసిన వాడు ఎవరు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? చూడండి, ఆయనకి నేర్పిన వాడు ఎవరు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన
ఆయనకి జ్ఞానాన్ని ఎవరు నేర్పించారు? ఆయనకి బుద్ధి మార్గాన్ని బోధించినవాడు ఎవరు? అన్ని క్వశ్చన్ మార్కులే. సో ఇవాళ మనం నేర్చుకోవాల్సింది దేవాది దేవుడు ఎవరు. దీనికి కోయిన్సైడ్గా మీరు ఇంకొక వచనం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రికలో 11వ అధ్యాయము 34వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 34. మీరు బైబిల్ ఉంటే రెఫరెన్స్లు తీయండి, రాసుకోండి, పెన్ను కాగితం పెట్టుకు. చాలా ఇంపార్టెంట్ వాక్యాలు. చూసారా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. ఆయన తీర్పులు ఓకే. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవరు? జ్ఞానం. చూసారా, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవరు? ఆయనకి ఆలోచన చెప్పిన వాడెవరు? చూసారా, కనుక ఈ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తాయి? ఆల్ నోయింగ్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు. మరి మన అవసరతలు కూడా తెలుసా? తప్పక తెలుసు ఆయనకి. మన అక్కర్లు తెలుసా? తెలుసు ఆయనకి. ఇప్పుడు నీ ఇంట్లో ఏవి అవసరమో నీకు తెలీదా? నీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా? మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా? అబ్బాయి నాకేం తెలియదండి అని చెప్తారు యజమానుడు. అంటే దాని అర్థం ఏంటి? నీకేం తెలియదని అంటే బాధ్యత. బియ్యం ఉన్నాయా లేవా, పప్పులు ఉన్నాయా లేవా, నూనె ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేవా, మన పిల్లలకి ఫీజు కట్టామా లేదా, అప్పు తీర్చామా లేదా, రకరకాలు రెస్పాన్సిబిలిటీ. దేవుడి సృష్టిని అంతా తయారు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ దేవుడు తయారు చేసి గాలికి వదిలేస్తాడేంటి? మొదలు ఈ నోస్ వాళ్ళ అవసరతలు అన్నీ తెలుసు, వాళ్ళ అక్కర్లు అన్నీ తెలుసు. మీరు అడగక మునిపే అన్నాడు. అందుకనే గాడ్ ఆల్ నోయింగ్ అంటే అర్థం ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసు. మొదటిది వచనాలు చూపించారు. 2, ఆయన మీ అవసరతలన్నీ ఎరిగిన దేవుడు. అది ఆల్ నోయింగ్ అంటే. ఆల్ నోయింగ్ గాడ్ అంటే మీ అవసరతలన్నీ ఎరిగినటువంటి దేవుడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే ఆయన మన అవసరతలన్నీ ఎరిగినవాడు. మొదటిది ఏం చదివాం? అన్ని విషయాలు తెలుసు ఆయనకి. 2వది మన అవసరతలన్నీ తెలుసు ఆయనకి. మన అవసరతలన్నీ తెలుసు అనడానికి 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే మీ తండ్రిని అడగక మునిపే. చూసారా, మీకు ఏది అక్కరగా ఉందో ఆయనకు తెలియను. ఎలా తెలుసు? ఆల్ నోయింగ్. మీరు అడగక మునుపే తెలుసు. అడిగిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది. నాకు పలానాది లేదండి అని అడిగిన తర్వాత తెలుస్తుంది. అడగక ముందే నీ అవసరం ఏంటో బిఫోర్ యూ ఆస్క్. అంత బాగుంది, నవ్వుతో కనపడుతున్నావు, కానీ నువ్వు ఇంకా అడుగుదాం అనుకుంటున్నావు. ఏమని? నీ లోపల కడుపులో భయంకరమైనటువంటి నొప్పి ఉంది, కానీ బయటికి మాత్రం చాలా కంట్రోల్ చేసి నవ్వుతున్నావు. ఉదాహరణ చెబుతున్నా. అప్పుడు దేవుడు మనుషులైతే అమ్మ నవ్వుతున్నారు కదా, ఏమీ లేదు. కొంచెంసేపు అయిన తర్వాత అమ్మో కడుపు నొప్పి వచ్చేసింది చెప్పిన తర్వాత అవునా పద హాస్పిటల్కి వెళ్దాం, లేదా మందు వేసుకుందాం, లేదా బిల్లు వేసుకో. కానీ దేవుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నా నీ లోపల ఉన్న కడుపు నొప్పి చెప్పేస్తాను. నీ అవసరత నువ్వు ఇంకా అడగల. బిఫోర్ యూ ఆస్క్డ్ గాడ్ కెన్ టెల్. దట్ ఈస్ ఆల్ నోయింగ్. మీరు అడగక మునిపే మీ అవసరతలు ఏంటో, మీ అక్కర్లేంటో గాడ్ నోస్. మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ఎందుకనంటే మీకు ఏది అవసరమో నాకు తెలుసు కాబట్టి. మీరేమనుకుంటున్నారు? అక్కడ రాసింది కదా, కొంచెం కిందకి వెళ్తే 6వ అధ్యాయంలో మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని మీరు చింతిస్తున్నారు. కానీ అక్కడ ప్రభు ఏమన్నాడు? ఏం తిందుమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందాం, మీ దేహమును గూర్చి అయినను చింతించకండి.
ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కాదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటే ఏంటి అర్థం? ఐ నో యువర్ నీడ్స్ అని అంటున్నాడు. యు ఆర్ థింకింగ్ అబౌట్ వాట్ టు ఈట్, వాట్ టు వేర్, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. బట్ అక్కడ అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నప్పుడు మీ అవసరతలు తీర్చడా, మీ అవసరతల గురించి ఆలోచించడా, మొదట మీరు చేయవలసిన నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ ద థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ వెన్ యూ సీక్ ఫస్ట్ కింగ్డమ్, వెన్ యూ సీక్ ఫస్ట్ హిస్ రైచియస్నెస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఐ నో యువర్ నీడ్స్. మీరు అడగక మునిపే నాకు తెలుసు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా, ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కాదా? నేను వారికి పోషించినప్పుడు మిమ్మల్ని పోషించలేనా? మీరు ఏం తిందమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని చింతిస్తున్నారు. మీ శరీరాన్ని ఇచ్చినోడు ఎవడు? మీ శరీరాన్ని ఇచ్చినోడిని నేనే కదా. మీ శరీరాన్ని ఇచ్చినోడికి దానికి కావాల్సిన భోజనం ఏమన్నా? మీ ప్రాణం ఇచ్చినోడు ఎవరు? నేను. మీ ప్రాణం ఇచ్చినోడిని నేను. మీ ప్రాణం బ్రతకాలి అని అంటే మీకు ఆహారం కావాలని నాకు తెలీదా? ప్రాణమే ఇచ్చినోడిని ఆహారం ఏమన్నా? కనుక మీరు వరి అవ్వకండి, మీరు చింతించకండి, మీరు దాని గురించి వరి అవ్వకండి, చింతపడకండి. He knows God will take care. మన అవసరత, మన ఆకలి, మన బాధ, మన సమస్య అన్నీ తెలుసు. అడక్క మునిపే తెలుసు అన్నాడు. ఇక్కడేమన్నాడు? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. నేను ప్రాణం ఇచ్చినోడిని, ఆ ప్రాణం పోద్ది నాకు తెలుసు. ఎప్పుడు? మీకు ఆహారం ఇవ్వకపోతే. ప్రాణం ఇచ్చినోడిని ఆహారం ఇవ్వనా? శరీరం ఇచ్చినోడిని కావాల్సిన శరీరానికి కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వనా? శరీరాన్ని ఇచ్చి వదిలేస్తాను నేను? శరీరాన్ని ఇచ్చినోడిని వస్త్రం ఇస్తాను, ప్రాణం ఇచ్చినోడికి ఊపిరి ఇస్తాను, భోజనం ఇస్తాను. ఎలాగుందనంటే మీ కుక్కనిచ్చి దానికి బెల్ట్ ఇవ్వలేనా? కుక్కనే ఇచ్చినప్పుడు, ఖరీదైన కుక్క, ₹1,00,000 కుక్కని ఇచ్చారు మీకు, మరి బెల్ట్ ఇవ్వలేనా దానికి? మీకు పెద్ద గుర్రాన్ని ఇచ్చాడు, గుర్రం కాస్ట్లీ కదా, అంత పెద్ద గుర్రం ఇచ్చి గుర్రాన్ని కట్టడానికి కళ్ళెం ఏమన్నా? చూడండి ఎలాగుంది. అది ఇచ్చి అసలేంది ఇచ్చినప్పుడు ఇదేమన్నా? సింపుల్ విషయం. చాలాసార్లు కారు ఇచ్చిన యాక్సెసరీస్ ఏమన్నా? దానికి ఈ అవసరం అండి, దానికి సీట్లు కొత్త వేసుకుంటానండి. అసలైన కారు ఇచ్చినప్పుడు ఇంక యాక్సెసరీస్ ఇవ్వలేనా? చాలాసార్లు దేవుడిని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. అసలైంది ఇచ్చాడు దేవుడు, ప్రాణం ఇచ్చాడు. అసలైన దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఆయనే కదా శరీరాన్ని ఇచ్చాడు. మట్టితో తయారు చేయబడిన ఈ శరీరాన్ని ప్రాణం కలిగిన శరీరంగా దేవుడు ఇచ్చినప్పుడు ఈ శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు ఇవ్వడా? ఈ శరీరం ప్రాణం బ్రతకాలనంటే మరి భోజనం లేకపోతే చచ్చిపోతాంగా, మరి కావాల్సిన భోజనం ఇవ్వడా? హీ నోస్ ఎవ్రీథింగ్, ఆల్ నోయింగ్ గాడ్. కనుక నువ్వు వరి అవ్వదు. మొదట నువ్వు నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఆయన కార్యాలు తోడ్పడు, ఆయన సేవలు తోడ్పడు, ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉండు. నీ అవసరతలన్నీ ఎరిగిన దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి మూడో అంశాన్ని మనం చూస్తే చూడండి, చాలాసార్లు మొదటిది ఏం చెప్పుకున్నాం? ఆల్ నోయింగ్ అంటే అన్నీ తెలిసిన దేవుడు. 2, మన అక్కర్లు, మన అవసరతలు ఎరిగిన దేవుడు. 3వది ఆల్ నోయింగ్ అంటే మన చిన్న చిన్న భౌతికమైన విషయాలు కూడా ఆయనకి తెలుసు. చిన్న చిన్న అవసరతలు కూడా ఆయనకి తెలుసు. చిన్న చిన్న భౌతిక, ఈవెన్ ద స్మాలెస్ట్ ఫిజికల్ థింగ్స్. అంటే ఏంటి అర్థం? నీకున్న చిన్న అవసరత కూడా ఆయనకి తెలుసు. నీ తల మీద ఉన్న ఎంట్రికలను కూడా లెక్కెట్టు. అది పెద్ద విషయం కాదు. రోజుకి ఎన్నో 100 ఎంట్రికలు రాలిపోతాయి, కానీ నీ ఎంట్రికలు రాలిపోయినవి కూడా లెక్కెట్టాడు. నీకు దాదాపు 1,00,000 ఎంట్రికలు ఉన్నాయనుకో. 1,00,000 ఎంట్రికల్లో ఎన్ని ఎంట్రికలు? ఇవాళ 1,05 ఎంట్రికలు ఉన్నాయి, రేపు పొద్దున్న 1,00,000 ఎన్ని ఎంట్రికలు ఉన్నాయి అంటే ఆ మైన్యూట్ విషయాలు కూడా. అంటే అది కూడా చెప్పాడు దేవుడు. చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదివితే. మత్తయి సువార్త 10:30. మీ తల వెంట్రుకలన్నీ చూసారా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి మీరు భయపడకండి.
పిచ్చుకల కన్నే మీరు అనేకమైన పిచ్చుకల కన్నే శ్రేష్ఠులు. మీ పిచ్చుకని పోషిస్తారు. పిచ్చుకి రాలిపోవాలన్నా దేవుడు సెలవు లేనిదే రాలిపోదంట. చదవండి. ఆ. చూసారా, పిచ్చుకలు కూడా తండ్రి సెలవు లేనిదే ఒక్కటైనను పిచ్చికి కూడా చచ్చిపోదు. పిచ్చుకల కన్నా మీరు శ్రేష్ఠత. పిచ్చికి చచ్చిపోవాలన్నా హీ నోస్ స్మాల్ థింగ్స్. మనకి ఎన్ని పిచ్చుకలు చచ్చిపోతారు రోజు మనకు తెలియదు. పిచ్చుక స్పారో చిన్నదే, కానీ దేవుడు నీ తల వెంట్రుకలను కూడా లేక. సో ఆల్ నోయింగ్ అంటే అర్థం అది. ఆల్ నోయింగ్ అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే మన హృదయం దేవుడికి తెలియదులే అనుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గాడ్ సీస్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. మీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 39వ వచనం చూస్తే, రాజుల గ్రంథం మొదటి రాజులు 8వ అధ్యాయం 39. చూసారా, ప్రతి మనిషి యొక్క హృదయం నీవెరుగుదు. అది ఆల్ నోయింగ్ అంటే హృదయము కూడా ఎరుగుదు. ఇవాళ మీరు ఎంతమంది మంచి హృదయం కలిగి ఉన్నారు, ఎంతమంది చెడ్డ హృదయం కలిగి ఉన్నారు, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. నీ హృదయం మంచిదా చెడ్డదా? చూడండి, అక్కడ రాసింది మీ హృదయమును, ప్రతి మనిషి యొక్క హృదయం నీవెరుగుదు. అందుకనే మనకి ఎవడి ప్రవర్తన బట్టి ప్రతిఫలం వస్తుంది. మన ఆలోచన విధానం. ఇవాళ కొంతమంది బ్లెస్సింగ్ రాలేదు, బ్లెస్సింగ్ లేదు, ఎందుకంటే నీ మంచి హృదయం కాదు నీది. కొంతమంది చాలా చెత్త హృదయం ఉంటుంది, చీటర్స్ ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. హృదయం మంచిది కాదు, హృదయం అన్నిటికన్నా ఘోరమైంది. కానీ నీ హృదయం చూస్తున్నాడు దేవుడు. నీ హృదయం మారిందా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ జీవితాలు హృదయాలు మారుతాయి. కానీ ఏదో కానీ కొంతమంది యేసుప్రభుని నమ్ముకొని దైవజనులు దైవ సేవ కూడా చేస్తారు, కానీ హృదయం మంచిది కాదు. హృదయం చాలా చెడ్డది. వాళ్ళ హృదయం కొన్ని రోజుల్లో తెలిసిపోయింది. వాళ్ళు అలాంటి హృదయం కలిగిన వాళ్ళు. వాళ్ళంత చీటర్స్, వాళ్ళంత మోసగాళ్ళు, వాళ్ళంత చిన్న దాంట్లోనే వాళ్ళు జీవితాన్ని బయట పెట్టించుకుంటారు. సో మన హృదయం దేవుడికి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. మన అవసరతలు దేవుడికి తెలుసు, మన హృదయం దేవుడికి తెలుసు, ప్రతిదీ దేవుడికి తెలుసు. హృదయం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. చూసారా, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవ. మనలను ఎగ్జామిన్ చేస్తాడు మన హృదయాన్ని. ఆల్ నోయింగ్ గాడ్ నోస్ యువర్ హార్ట్ ఆఫ్ ద పర్సన్. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ ద పర్సన్. అంటే ఇక్కడ చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనకున్న జ్ఞానంతో, మనకున్న టెక్నాలజీతో, మనకున్నటువంటి ఎంత పెద్ద వ్యాస్ట్, ఇప్పుడు చూడండి ఎంత మోడర్న్ టెక్నాలజీ, కానీ గుండె మీ హృదయంలో ఉన్న చెడుగా ఎవరికి తెలుస్తుంది? చూసారా, ప్రవర్తన బట్టి తెలుసుకోవడం. ఇప్పుడు చైనా వాడు చేసే పనులు, చైనా ఆలోచన ఎవరికైనా తెలుస్తుందా? ఆడున్న నార్త్ కొరియా వాడు కిమ్ గడ్, వాడు ఆలోచన ఏంటో తెలుస్తుందా? మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది అంతే. రేపు ఎప్పుడు వాడు బాంబు వేసేస్తాడో మనకు తెలుసా? ఎప్పుడు వాడి దగ్గర ఉన్న పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి కదా, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఎప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చేదో తెలియదు. ఇవాళ ఇంత జబ్బుతో అందరూ బాధపడుతున్నారు కరోనాతో, చైనా మాత్రం సుఖంగా నిద్రవుతుంది. వదిలేసింది వాడు. ఇవాళ హ్యాపీగా అందరి మీద 85 దేశాలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కరోనా కోవిడ్ ఏమంటుందని 21 లాగా ఈ వేరియంట్ ఏంటిది, డెల్టా ప్లస్, ప్రపంచంలో 85 దేశాలకు వచ్చి. ఇవాళ మనిషిలో ఉన్న చెడుతనం, మనిషిలో ఉన్నటువంటి చెత్త దేవుడికి అన్నీ తెలుసు. అలౌ చేశాడు ఎందుకు అని అంటే, దేవుడు హృదయాన్ని ఇచ్చాడు. నీ జీవితం గురించి ముందే తెలుసు ఆయనకి. అందుకనే రేపు కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు సూచిస్తాడు. చూసారా, మన హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది. చాలా ఇంపార్టెంట్. నీ హృదయాన్ని స్కాన్ చేసినా దొరకదు, కానీ దేవుడికి అన్ని మిషన్లు ఉన్నాయి. ఇంకొక వాక్యం ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం.
చూసారా, నరుల హృదయం మరి తేటగా కనపడుతుంది. మన హృదయం అంత తేటగా కనపడుతుంది ఆయనకి. ఇర్మియా గ్రంథం అంటే మీరు గమనించారు లేదో, ఇప్పుడు గర్భిణీ స్త్రీలో ఉన్న ఆ బిడ్డని మీరు చూసి చెప్పగలరా? మనం మామూలుగా చూసి చెప్పలేము. ఆ బిడ్డ యొక్క హార్ట్ కానీ ఆ బిడ్డ హార్ట్ పంపింగ్ అని చూడాలంటే అల్ట్రాసౌండ్ చేయాలి. అల్ట్రాసౌండ్ చేస్తే ఆ అల్ట్రాసౌండ్లో ఆ సొల్యూషన్ వేసి ఆ మిషన్తో ఆ కడుపు మీద అలా రాస్తున్నాడు. ఆ బిడ్డ యొక్క మూమెంట్స్ అన్నీ కనపడతాయి కంప్యూటర్లో. ఆ ఉమ్మ నీరులో బిడ్డ ఎలా తిరుగుతున్నాడో కనపడుతుంది. అది ఎలాగా ఆ మిషన్ కనిపెట్టింది, ఆ మిషన్ చూస్తుంది, అది అల్ట్రాసౌండ్ ద్వారా చూస్తుంది. మనకింత టెక్నాలజీ వచ్చి చూడగలుగుతున్నాం అంటే దేవుడు చూడలేడా మన హృదయాన్ని? అది దేవుని వాక్యం చెప్తుంది. సో నీ హృదయం ఎంత ఘోరమైందో, నీ హృదయం ఎంత చెత్తదో, నీ హృదయం ఎంత మంచిదో. అందుకేనండి నీ హృదయం అందరి హృదయం చెత్తదే. అందుకేనన్నా నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు, ఎందుకని నీ హృదయాన్ని నేను మారుస్తాను. సో యేసు ప్రభుకి మన హృదయాన్ని ఇస్తే మన హృదయం మారుస్తుంది. అప్పుడు మన మంచి హృదయం, లేదా మనంతా డర్టీ హృదయం. మన హృదయంలో కుళ్ళి, కపటం, ద్వేషం, అసూయ, కోపం, స్వార్థం, ఎంత సెల్ఫిష్నెస్ అన్నీ ఉంటాయి. ఇది దేవుడికి ఇచ్చినప్పుడు మంచి హృదయంగా మార్చబడుతుంది. నా హృదయము వింతగా మారిపోయింది. నా హృదయము వింతగా మారింది. నా హృదయము వింతగా నాలో యేసు వచ్చినందున, యేసు ప్రభు హృదయంలోకి రావడంతో హృదయం మారింది. లేదా మన హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగింది, మన హృదయం చాలా చెత్త. ఇర్మియా గ్రంథంలో కూడా 11వ అధ్యాయము 20వ వచనం హృదయం గురించి దేవుడు మన హృదయాన్ని గురించి పరిశోధించే దేవుడు. ఇర్మియా గ్రంథం 11:20. మన హృదయములను జ్ఞానేంద్రియములు శోధించువాడు. చూసారా, యెహోవాయే శోధించాడు. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని ఎవడు గ్రహించగలరు? చూసారా, గ్రహింపగలిగిన వాడు ఎవరు? దేవుడే దాన్ని గ్రహించగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు. అదే 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 12వ వచనం. చూసారా, నీతిమంతులను పరిశోధించువాడు నీవే. మన అంతరింద్రియములను హృదయమును చూచివాడు నీవే. చూసారా, ఇవాళ దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. లూకాసు వార్తలో కూడా 16వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 16:15. 16వ అధ్యాయం లూకాసు వార్త 15వ వచనం. చూసారా, దేవుడు మీ హృదయాలను ఎరుగుడు. పరిచయలు చెబుతున్న మాట ఇక్కడ. పరిచయలు చూసారా, వాళ్ళు తమకు తాము ఏదో నీతిమంతులుగా కనపరుచుకుంటారు. చూసారా, ధనాపేక్ష కలిగిన వాళ్ళు వీళ్ళు. పరిచయలు అపహసించుచుండగా ఆయన, అది మీరు మనుషులు ఎదుట పెద్ద షో పుట్టప్ చేస్తున్నారు నీతిమంతులని, కానీ మీ హృదయములను దేవుడు ఎరుగును. అది కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మాటలో చాలా వచనాలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మన హృదయములను ఎరిగిన దేవుడు. ఇవి 4 విషయాలు మనం ధ్యానం చేశాం. ఆమ్నిసెంట్ గాడ్ అంటే అర్థం, ఆమ్నిసైన్స్, ఆమ్నిసెన్ అని అంటే అర్థం సర్వజ్ఞాని అని చెప్పడానికి మొదటి ఆధారం ఆయన ఎవరో ఆయనకి తెలుసు. రెండోది మనం చూసాం ఏమని, ఆయనకి అన్నీ తెలుసు.
ఎవ్రీథింగ్ హీ నోస్. 3, ఆయన మన అవసరతలు, మన నీడ్స్, మన అక్కర్లు, మన అక్కర్లన్నీ తెలుసు, మన అవసరతలన్నీ తెలుసు. ఇక 4వది, మన చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా తెలుసు. అవసరతలు వేరు, మైన్యూట్ థింగ్స్ వేరు. అవసరతలు అంటే ఏంటి? ఏం కావాలో, మీ శరీరానికి ఏం మీ ప్రాణానికి ఏం కావాలో, మీ అక్కర్లేంటో, అది వేరు నీడ్స్. ఈ ఎంట్రికలు ఇవన్నీ తల వెంట్రికల గురించి అంటే నీడ్స్ కాదు, అది మైన్యూట్ థింగ్స్. అంటే చాలా చిన్న విషయాల్లో కూడా నీ విషయంలో చాలా జోక్యం చేసుకో. అలా ప్రతి మానవుడి విషయంలో కూడా ఆయనకి తెలుసు. అది అనంత జ్ఞానం అంటే. ఆయన జ్ఞాని కనుక, లేకపోతే ఆయన ఆల్ నోయింగ్ కాబట్టి, ఈ నోస్ యువర్ హార్ట్. చివరిది మనం విన్నాం, ఆయన మన హృదయములను ఎరిగిన దేవుడు. ఇంక చెప్పుకుంటూ వెళ్దాం రేపు చాలా విషయాలు. ఎందుకంటే ఆయన ఇంకేమేం తెలుసు, ఆయన ఏమేమి తెలుసు. ఆల్ నోయింగ్ అని ఎవరిని అంటాం? ఆల్ నోయింగ్ అని ఇవాళ మనం యేసు ప్రభుని అనొచ్చా, మరి తండ్రి అయిన దేవుడిని అనొచ్చా, కుమారుని అనొచ్చా? ఆ రెఫరెన్స్లో కూడా మీకు చూపిస్తాం. కానీ ప్రస్తుతం ఆల్ నోయింగ్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి నిన్న ఇవాళ కూడా ఆల్ నోయింగ్ అంటే ఏంటి, ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు అంటే ఎవరు? ఆయన దేవుడు అంటారు. అందరినీ దేవుడు అనకూడదు, అందరినీ దేవుడు అని అనలేం. దేవుడు అనేవాడు నీ ప్రతి అవసరత ఎరిగినవాడు. నువ్వు చెప్పుకుంటే వినేవాడు కాదు దేవుడు, నువ్వు చెప్పుకుంటే తీర్చేవాడు కాదు దేవుడు. నువ్వు అడగక మునిపే నీకు తీర్చకాలి. ఇప్పుడు శామ్యూయల్ ఎవరు సొలొమోను ఉన్నాడు, సొలొమోను జ్ఞానం అడిగాడు, కానీ దేవుడికి తెలుసు ముందే ఆయన జ్ఞానం అడుగుతాడు. కానీ సొలొమోను అడగలేనిది కూడా ఆయన ఇచ్చాడు. ఎందుకు? బికాజ్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. ఆయనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. చూసారా, ఇవాళ దేవుడు, మన దేవుడు సర్వజ్ఞాని. హీ నోస్ ఎవ్రీథింగ్. అందుకనే జరగబోయేది కూడా చెప్పగలడు అంతే. అక్కడ ఉన్నటువంటి ఎవరు ఆయన పేరు యోసేపు ఎలా చెప్పేశాడు? దేవుని ఆత్మ ఇతనిలో లేకపోతే ఇంత భవిష్యత్ విషయం జరగబోయే 14 years ప్లాన్ ముందే ఇచ్చాడు. 14 సంవత్సరాల ప్రణాళిక, 14 years ప్లాన్. ఎందుకంటే 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పడుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండినప్పుడు మీరు శుభ్రంగా దాన్ని నిల్వ ఉంచుకొని దాచుకుంటే ఆ 7 సంవత్సరాల కరువు కాలంలో ప్రపంచానికి మీరు భోజనాన్ని అందించేవారు అవ్వగలుగుతారు. అంటే 14 సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో చెప్పేశాడు. ఎలాగా? దేవుని ఆత్మ ద్వారా. చూసారా, చచ్చిపోయే ముందు యోసేపు చెప్పాడు ఏమనంటే, మీరు ఇక్కడి నుంచి మళ్ళా మన ఇంటికి వెళ్ళిపోతాం. మనం ప్రస్తుతం ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తులో ఉన్న తర్వాత మనం అందరం తర్వాత తప్పనిసరిగా దేవుడు, మనం ఏ ఊరి నుంచి వచ్చామో కనాన్ దేశానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయినప్పుడు తప్పక మనం వెళ్తాం. దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు గుర్తెట్టుకోండి, నా అస్థి పంజరాన్ని కూడా, నాకు ఏమంటుంది, అస్థికలు కూడా, లేకపోతే నా శకలాలు కూడా, నా బాడీ పార్ట్స్ ఏం మిగిలినాయో, గొయ్యి తవ్వితే చచ్చిపోయాను కదా, నేను చచ్చిపోయిన తర్వాత అవి కూడా పట్టుకోండి, అక్కడ కప్పెట్టండి. ముందే చెప్పేశాడు. ఎలా చెప్పాడు చూసారా? ఇవాళ దేవుని జ్ఞానం మనకు ఉండడం వల్ల భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా ఎలాగైతే యోసేపు చెప్పాడు, భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి యోహాన్ ద్వారా దేవుడు ఎలా రాయించాడో, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు భవిష్యత్తు విషయాలు కూడా చెప్పాడు. సో సింపుల్గా మనం దేవుడు సర్వజ్ఞాని అని చెప్పేసి వదిలేయడానికి లేదు. అందుకని కొంచెం డిగ్ స్టడీ మనం చదువుతున్నాం కనుక ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు తప్పక మీరు అర్థం చేసుకోవాలా. ఇక మా బైబిల్ కాలేజ్ విద్యార్థులు అంటారా, ఇక తప్పక వాళ్ళు వినాలి, రాసుకోవాలి. ఇప్పుడు వినకపోయినా తర్వాత అయినా విని రాయాలి. ఎందుకనంటే ఇదంతా వారి నోట్స్లో కనపడాలి. కనుక చూద్దాం మనకి ఎంతవరకు అర్థమైంది అనే దాని గురించి వాళ్ళు రాసిన నోట్స్ బట్టి అర్థమైంది. ఈ డీప్ స్టడీలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేయాలి. ఇక మిగిలినటువంటి విశ్వాసులు ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో, దేవుడి గురించి మీకు కొంచెమైనా అవగాహన ఉంటే ఈ వాక్యాలను బట్టి అప్పుడు అర్థమవుతుంది, అంత గొప్ప దేవుడా నా దేవుడు, అంత సర్వాంతర్యామ, అంత సర్వజ్ఞాన నా దేవుడు అన్న. ఆయన అవసరతలు చూస్తాడు, నా అక్కరాలు తెలుసు, ఆయన తప్పగా చూసుకుని ఆయన మీద విశ్వాసంతో ముందుకు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి. రక్ష యు ప్రే అండ్ విల్ క్లోజ్. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తాం ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అన్ని నామముల కన్నా పై నామం ధరించిన మా దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుత రీతిగా ఆమ్నిపోటెంట్ గాడ్, ఆమ్నిప్రెజెంట్ గాడ్,
ఆమ్ని సెన్స్ గాడ్ అని మేము నేర్చుకున్నాం తండ్రి. హెడ్ నాలెడ్జ్ మాత్రమే కాదు కానీ మేము ఇంప్లిమెంట్ చేయడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ముఖ్యంగా తండ్రి యేసయ్య, ఎవరైతే లైవ్లో వాచ్ చేస్తున్నారో, ఎవరైతే లైవ్లో జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని అయ్యా మరి నాయన మంచి మనసుతో విని నిజమే దేవుడు గొప్ప శక్తిగలడు, హృదయంలో ఉన్నది సర్వము ఎరిగిన దేవుడు కనుక తండ్రి యేసయ్య మేము లోబడి మిమ్మల్ని ప్రేమించి అంతకంతకు అభివృద్ధి అవడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇంకను తండ్రి యేసయ్య సత్యాలు మర్మాలు మేము తెలుసుకొని అయ్యా తండ్రి మీలో నాటింపచేయండి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడానికి సహాయం ఇవ్వండి ప్రభా. నిజమే తండ్రి, మా కొరకు ఎంతో చేశారు మీరు, కానీ మేము మాత్రం ఏమీ చేయలేంటి వారం. కానీ ప్రభా యేసయ్య మీ మాటలు విని మీ పాదాల చెంత చేరి ఈ విధంగా స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యేసయ్య ఎవరైతే మరి అనారోగ్యంలో ఉన్నారో ప్రభా మీరే ముట్టండి, స్వస్థపరచండి, మీ గాయపడిన హస్తం ప్రతి ఒక్కరిపై ఉంచండి ప్రభా. ముఖ్యంగా తండ్రి యేసయ్య కోవిడ్ పేషెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అద్భుత రీతిగా మరి ఈ యొక్క కోవిడ్ నుంచి అనేకులు రికవరీ అవ్వడానికి సహాయాన్ని అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకను ప్రభా హాస్పిటలైజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా త్వరగా మరి గృహాలకి చేరడానికి సహాయం ఇవ్వండి తండ్రి. ఇంకను తండ్రి యేసయ్య మీ యొక్క శాంతి మీ సమాధానం ఈ భూమిపై ఉంచుతారని నమ్ముచున్నాను తండ్రి యేసయ్య. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నారు, అప్పుడు మీకు ఏం అడిగినా ఇస్తానన్నారు. నిజమే తండ్రి యేసయ్య మా యొక్క అక్కరలు మా యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు కనుక తండ్రి యేసయ్య మీ నీతిని రాజ్యాన్ని వెతికి మేము అభివృద్ధి అవడానికి సహాయం ఇవ్వండి. ఇంకను తండ్రి యేసయ్య మేము సత్యాలు మర్మాలు తెలుసుకోవడానికి గొప్ప కృపను మాకు దయచేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవునికి ప్రేమ పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడే కాపాడును గాక. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రత్యేకంగా ప్రతిరోజు జరిగే లైవ్ ప్రోగ్రామ్కి వస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు షేర్ చేయండి ఇతరులకి. దాని తర్వాత అందరికీ కూడా రమ్మని 9 గంటలకి ఆహ్వానించండి. రేపు 9 గంటలకి కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.